Hello students, today in the 17th group oxoacids of chlorine I am going to discuss. So how many types of oxoacids are there for chlorine? Chlorine ki ఎన్ని రకాల ఆక్సోయాసిడ్స్ ఉన్నాయంటే ఫోర్ టైప్స్ ఆఫ్ ఆక్సోయాసిడ్స్ ఉన్నాయి. అవి హైపోక్లోరస్ యాసిడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్, perchloric acid. So these are the four oxoacids. Hypochlorous acid formula HOCl, or you can write HClO. Chlorous acid HClO2, chloric acid HClO3, perchloric acid HClO4. So these are the four oxoacids are there for chlorine. ఇక్కడ ఏంటంటే ఈ అన్ని ఆక్సోయాసిడ్స్లో క్లోరిన్ ఆక్సోయాసిడ్స్లో క్లోరిన్ హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 ఉంటుంది. హైబ్రిడైజేషన్ అన్నిట్లో కూడా sp3నే ఉంటుంది. ఆఫ్ కోర్స్ షేప్స్ ఆర్ డిఫరెంట్, బట్ హైబ్రిడైజేషన్ ఆఫ్ క్లోరిన్ వచ్చేసి sp3నే ఉంటుంది. అన్నీ కూడా యాసిడ్సే. అయితే ఇండివిజువల్గా తీసుకుందాం మనం వన్ బై వన్. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ HOCl, హైపోక్లోరస్ యాసిడ్. హౌ కెన్ వి ప్రిపేర్ దిస్ అంటే వెరీ సింపుల్, క్లోరిన్ వాటర్ కలిపితే వచ్చేస్తుంది HOCl. ఓకే, సో క్లోరిన్ని వాటర్తో కలిపితే వస్తుంది. ఇదైనా చేయొచ్చు, లేదా HGO కూడా యాడ్ చేస్తారు. దెన్ వీ విల్ గెట్ HOCl ప్లస్ HgCl2 HGO ఇట్లా వస్తుంది. లేదు ఓన్లీ క్లోరిన్ వాటర్ కలిపినా కానీ HCl అండ్ HOCl వస్తుంది. ఇది హైపోక్లోరస్ యాసిడ్. ఇన్ దిస్ హైపోక్లోరస్ యాసిడ్ క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +1 అండ్ ఇట్ ఈజ్ అన్స్టేబుల్. స్టేబుల్ కాదు. ఈ HOCl HCl అండ్ క్లోరిన్ HCl అండ్ నేసెంట్ ఆక్సిజన్ని ఇస్తుంది. ఈ నేసెంట్ ఆక్సిజన్ బ్లీచింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది. సో ఈ నేసెంట్ ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం వల్ల దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా వర్క్ చేస్తుంది. ఈజీగా ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, బికాజ్ వేరే కాంపౌండ్కి ఆక్సిజన్ని ఇస్తుంది. నౌ ఇది ఒకవేళ సాల్ట్స్ ఫామ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ సాల్ట్స్ ఫామ్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బేస్తో రియాక్ట్ అయింది అనుకుందాం, NaOHతో. అప్పుడు NaOCl ప్లస్ H2O వస్తుంది. ఇక్కడ NaOClని మనం సోడియం హైపోక్లోరైట్ అంటారు. సోడియం హైపోక్లోరైట్ అంటారు. సోడియం హైపోక్లోరైట్. ఇందులో OCl మైనస్ ఆర్ యూ కెన్ రైట్ ClO మైనస్ అయాన్ ఉంటుంది. క్లోరైట్ అయాన్, హైపోక్లోరైట్ అయాన్. ఇది స్టేబుల్గా ఉండదు హీట్ చేస్తే, బట్ ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్లీచింగ్ ఏజెంట్. కాటన్ ఫ్యాబ్రిక్ని బ్లీచ్ చేయడానికి NaOClని యూజ్ చేస్తారు. మనకి ఇప్పుడు కరోనా టైంలో సోడియం హైపోక్లోరైట్ని మనకి అంత స్ప్రే చేస్తున్నారు, ఓకే, టు కిల్ జెర్మ్స్. ఇందులో ఉండే హైపోక్లోరైట్ అయాన్ ఉంది కదా, ఇది కొంచెం హీట్ చేస్తే అంటే హాట్ వాటర్లో ఉన్నా కూడా ఇది డికంపోజ్ అయిపోతుంది. సుమారుగా 80 degrees సెంటిగ్రేడ్ వరకు నువ్వు హీట్ చేసినా ఇది డికంపోజ్ అయిపోతుంది, డిసోసియేట్ అయిపోతుంది అనమాట. ఎట్లా అయిపోతుందంటే Cl మైనస్ ClO3 మైనస్గా డిసోసియేట్ అయిపోతుంది. క్లోరేట్ అయాన్గా మారిపోతుంది ఇది. ఓకే, ఈ HOClలో ClO మైనస్ అనేది ఈ HOCl యొక్క కాంజుగేట్ బేస్. HOClకి కాంజుగేట్ బేస్ ఎవరు అంటే HOCl కాంజుగేట్ బేస్ is ClO minus.
అంటే HClO అని కూడా రాయొచ్చు కదా దాన్ని మనం, ClO మైనస్ అంటే H ప్లస్ తీసేసాం, అందుకే దీన్ని యాసిడ్ అంటున్నాం. H ప్లస్ రిలీజ్ చేస్తుంది కాబట్టి యాసిడ్ అంటున్నాం. ఓకే, దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే క్లోరిన్ sp3 హైబ్రిడేషన్లో ఉంటుంది కాబట్టి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అందులో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో లోన్ పేర్స్ ఉంటాయి. ఓన్లీ వన్ హైబ్రిడ్ ఆర్బిటాల్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అది ఆక్సిజన్ p ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయి మనకి బాండ్ ఫామ్ అవుతుంది. ఇది ClO మైనస్ స్ట్రక్చర్ వచ్చేసి. ఓకే, హైపోక్లోరస్ యాసిడ్కి సంబంధించింది ఇది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్లోరస్ యాసిడ్. సెకండ్ది వచ్చి క్లోరస్ యాసిడ్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. క్లోరస్ యాసిడ్, ఈ క్లోరస్ యాసిడ్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే వెరీ సింపుల్. బేరియం క్లోరైట్ ఉంటుంది కదా, ఈ బేరియం క్లోరైట్ని H2SO4తోని రియాక్షన్ జరిపిస్తారు. అప్పుడు H దీనికి అటాచ్ అవుతుంది, బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి HClO2 ఫామ్ అవుతుంది. ఇట్లా మనకి క్లోరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ క్లోరస్ యాసిడ్ HClO2లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +3 ఉంటుంది. అండ్ హైబ్రిడైజేషన్ ఆల్రెడీ చెప్పాను, అన్ని ఆక్సో యాసిడ్స్లో హైబ్రిడైజేషన్ వచ్చి sp3. నౌ దిస్ HClO2 ఈజ్ యాసిడ్, నో డౌట్. When it reacts with base like NaOH or KOH, what happens? అప్పుడు NaClO2 ఫామ్ అవుతుంది ప్లస్ H2O. NaClO2 ఫామ్ అవుతుంది. దీన్ని సోడియం క్లోరైట్ అంటారు. సోడియం క్లోరైట్ అంటారు. సోడియం క్లోరైట్ అంటే క్లోరస్ యాసిడ్ ఏ టైప్ ఆఫ్ సాల్ట్స్ ఫామ్ చేస్తుంది అంటే క్లోరైట్ సాల్ట్స్ ఫామ్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ క్లోరైట్ సాల్ట్స్. ఇట్ ఫార్మ్స్ క్లోరైట్ సాల్ట్స్. క్లోరైట్ సాల్ట్స్. ఓకే, తర్వాత ఈ క్లోరస్ యాసిడ్ ఏదైతే ఉందో, ఈ క్లోరస్ యాసిడ్కి కాంజుగేట్ బేస్ వచ్చి ClO2 మైనస్ అవుతుంది. సో కాంజుగేట్ బేస్ ఆఫ్ HOCl ఈజ్ ClO2 మైనస్. క్లోరైట్ అయాన్ ఈజ్ ద కాంజుగేట్ బేస్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అంతే. క్లోరిన్ sp3 హైబ్రిడైజేషన్, 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లోన్ పేర్స్తో ఉంటుంది. ఇంకొక 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటాయి, అవి సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. తర్వాత అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఆక్సిజన్ p ఆర్బిటాల్తోని డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఒక సిగ్మా ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో మైనస్ ఉన్న ఆక్సిజన్కి సింగిల్ బాండ్ వేస్తాం, మైనస్ లేని దానికి డబుల్ బాండ్ రాస్తాం. సో ఇది యాంగులర్ షేప్ వస్తుంది. షేప్ వచ్చేసి దీనికి యాంగులర్ వస్తుంది. యాక్చువల్గా అన్ని టెట్రాహైడ్రల్ రావాలి, బట్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ యాంగులర్ వస్తుంది. ఈ బాండ్ యాంగిల్ వచ్చేసి 111 degrees ఉంటుంది దీనికి, ClO2కి, ClO2 మైనస్. ఓకే, ఇది అయాన్, ఆక్సో యానయాన్ ఆఫ్ క్లోరస్ యాసిడ్. దీన్ని ఏమంటారంటే ఆక్సో యానయాన్ అంటారు. ఆక్సో యానయాన్ ఆఫ్ క్లోరస్ యాసిడ్. క్లోరస్ యాసిడ్ ఇట్లా మనం చెప్పచ్చు. ఓకే, ఇది కొంచెం ఎక్కువ హీట్ చేస్తే ఇది డిటోనేట్గా పనిచేస్తుంది, అంటే ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ యాసిడ్ నేను చెప్తున్నాను. తర్వాత దీని ఎసిడిక్ స్ట్రెంగ్త్స్ ఎట్లా ఉంటాయి, డిఫరెంట్ ప్రాపర్టీస్ మనం చూద్దాం. HClO3 క్లోరస్ యాసిడ్. ఈ క్లోరస్ యాసిడ్ని ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు అంటే HClO3ని ప్రిపేర్ చేయడానికి వెరీ సింపుల్. ఇందాక మనం తీసుకున్నట్టే బేరియం క్లోరైట్ బదులు బేరియం క్లోరేట్ తీసుకోండి, లేదా ఏదైనా ఒక సాల్ట్ తీసుకోండి, బేరియం క్లోరేట్ హియర్. దీన్ని H2SO4తోని రియాక్షన్ జరిపిస్తాం. దెన్ వీ విల్ గెట్ బేరియం సల్ఫేట్ అండ్ HClO3. ఓకే, దీన్ని క్లోరిక్ యాసిడ్ అంటారు. క్లోరిక్ యాసిడ్ అంటారు. ఓకే, సో దిస్ క్లోరిక్ యాసిడ్ when reacts with base, what happens?
HClO3 అనేది యాసిడ్ అంటున్నాం కదా, ఇది బేస్తో రియాక్ట్ అయితే ఇట్లాంటి సాల్ట్స్ వస్తాయి, క్లోరైడ్ సాల్ట్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ KOHతో రియాక్షన్ జరిపిస్తున్నా, ఏమొస్తుంది, KClO3 ప్లస్ H2O వస్తుంది. ఈ KClO3 అనేది పొటాషియం క్లోరేట్ ఇది. అంటే ఏ టైప్ ఆఫ్ సాల్ట్స్ ఫామ్ చేస్తుంది, ఇది క్లోరేట్ టైప్ సాల్ట్స్ ఫామ్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ క్లోరేట్ సాల్ట్స్. ఓకే, ఇట్ ఫార్మ్స్ క్లోరేట్ సాల్ట్స్. మరి ఈ క్లోరేట్ సాల్ట్స్ని హీట్ చేస్తే ఎట్లా డికంపోజ్ అవుతాయి? దీస్ క్లోరేట్ సాల్ట్స్ decomposes into two different types. Chlorate salts on decomposition gives, or you can say chlorate salts undergoes two types of decomposition అన్నాం. క్లోరైడ్ సాల్ట్స్ రెండు రకాలుగా డికంపోజ్ అవుతాయి. క్లోరైడ్ సాల్ట్స్ అండర్గోస్ టూ టైప్స్ ఆఫ్ డికంపోజిషన్స్. ఏంది టూ టైప్స్ ఆఫ్ డికంపోజిషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటా, KClO3ని మీరు 400 to 500 degrees సెంటిగ్రేడ్కి హీట్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ FnO2, మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాటలిస్ట్ ప్రజెన్స్లో KClO3ని డికంపోజ్ ఎట్లా, హీట్ చేయడం ద్వారా చేస్తే KCl అండ్ ఆక్సిజన్ వస్తుంది. ఇక్కడ వచ్చేది KClO3తోని చేస్తే KCl అండ్ ఆక్సిజన్ వస్తుంది. సో ఇదే అబ్సెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్లో చేస్తే ఏమొస్తుంది అంటే, KClO3 ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ హీట్ చేస్తే నీకు KCl ప్లస్ ClO2 వస్తుంది. ఒక దాంట్లో KClO3 KCl ఆక్సిజన్ ఇస్తుంది, ఇంకో దాంట్లో అబ్సెన్స్ ఆఫ్ MnO2లో KClO4 పొటాషియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. పొటాషియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అంటే టూ టైప్స్ ఆఫ్ డికంపోజిషన్స్ వస్తాయి దీనికి. తర్వాత దీని కాంజుగేట్ బేస్ ఏది అంటే, కాంజుగేట్ బేస్ ClO3 మైనస్, ఆర్ యూ కెన్ సే దిస్ ఆక్సోయాసిడ్ యానియాన్ ఈజ్ ClO3 మైనస్ అయాన్. నువ్వు కాంజుగేట్ బేస్ అన్నా ఓకే, తర్వాత యానియాన్ ఆఫ్ దిస్ క్లోరిక్ యాసిడ్ ఆక్సోయానియాన్ ఈజ్ ClO3 మైనస్. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ Cl sp3 హైబ్రిడేషన్, ఇందులో 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 3 ఆక్సిజన్స్ ఇట్లా ఉంటాయి, పిరమిడల్ షేప్ వస్తుంది. ఏం షేప్ ఇది, పిరమిడల్ షేప్ వస్తుంది. అండ్ ద బాండ్ యాంగిల్ ఈజ్ 106 degrees ఉంటుంది. బాండ్ యాంగిల్ 106 degrees. రైట్, ఇది క్లోరిక్ యాసిడ్కి సంబంధించింది. నెక్స్ట్ పర్క్లోరిక్ యాసిడ్ తీసుకుందాం. ఈ పర్క్లోరిక్ యాసిడ్ ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు అంటే, వెరీ సింపుల్. ఇందాక KClO4 ఉంది కదా, అట్లనే BaClO4 కూడా ఉంటుంది. బేరియం పర్క్లోరేట్ అంటారు దీన్ని, బేరియం పర్క్లోరేట్. వెన్ దిస్ బేరియం పర్క్లోరేట్ రియాక్ట్స్ విత్ H2SO4 అంటే మనం ఏం చేస్తున్నాం, వాటి సాల్ట్స్ని తీసుకొని చేస్తున్నాం ఇక్కడ. సో మనకి HClO4 ఫామ్ అవుతుంది, అలాంగ్ విత్ బేరియం సల్ఫేట్ HClO4 ఫామ్ అవుతుంది. ఇక్కడ HClO4 పర్క్లోరిక్ యాసిడ్ కదా, ఈ యాసిడ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అది హైయెస్ట్ ఎసిడిక్ స్ట్రెంత్ ఉన్న యాసిడ్ అమాంగ్ ఆల్ ద యాసిడ్స్ హైయెస్ట్ ఎసిడిక్ స్ట్రెంత్ ఉన్న యాసిడ్ ఏది అంటే, ఇప్పటి వరకు తెలిసి ఉన్న అన్ని యాసిడ్స్లో హైయెస్ట్ ఎసిడిక్ స్ట్రెంత్ ఉన్నది HClO4. సో స్ట్రాంగెస్ట్ యాసిడ్ అనొచ్చు మనం దీన్ని, స్ట్రాంగెస్ట్ యాసిడ్.
Strongest acid. Among all acids, strongest acid is HClO4. When this HClO4 reacts with base, what happens? Either KOH or NaOH, what happens? NaClO4, perchlorate ion will form. So here sodium perchlorate it is. Sodium perchlorate. It is sodium perchlorate. So this perchlorate ion is the anion of perchloric acid, or you can say conjugate base of perchloric acid is ClO4 minus. Here also the hybridization is sp3 only. Here chlorine, there is no lone pair. Here perfectly tetrahedral shape will come. This is called tetrahedral. ఇక్కడ మనకి టెట్రాహెడ్రల్ షేప్ వస్తుంది. ఓకే, దీన్ని ClO4 మైనస్గా చెప్తాం మనం. బాండ్ యాంగిల్ వచ్చి 109 degrees 28 minutes ఉంటుంది. ఎందుకంటే sp3 హైబ్రిడైజేషన్ కదా, ఎగ్జాక్ట్ షేప్ ఎగ్జాక్ట్ బాండ్ యాంగిల్ వస్తుంది దీనికి. ClO4 మైనస్కి మనకి ClO లీనియర్ షేప్ వచ్చింది, ClO2 యాంగులర్ షేప్, ClO3 మైనస్ వచ్చి పిరమిడల్, ClO4 మైనస్ వచ్చి టెట్రాహెడ్రల్. సో ఒకసారి టుగెదర్ ఈ స్ట్రక్చర్స్ వేసి చూస్తే మీకు ఇక్కడ 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, దీనికి 4 సిగ్మా బాండ్స్, 3 పై బాండ్స్ ఉన్నాయి. అదే మీరు ClO3 మైనస్ వేస్తే దానికి ClO3 మైనస్ వేస్తే 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 2 పై బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ లోన్ పేర్స్ 0 ఉన్నాయి. అదే ఇక్కడ లోన్ పేర్స్ 1 ఉంది, ఎందుకంటే లోన్ పేర్స్ మీద కూడా అడుగుతారు బిట్. తర్వాత ClO2 మైనస్ తీసుకుంటే 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 1 పై బాండ్, లోన్ పేర్స్ వచ్చి 2 ఉన్నాయి. అదే ClO మైనస్ తీసుకుంటే 3 లోన్ పేర్స్ ఉన్నాయి, పై బాండ్ లేదు, 1 సిగ్మా బాండ్, లోన్ పేర్స్ వచ్చి 3 ఉన్నాయి. ఇదేమో లీనియర్, ఇదేమో యాంగులర్, ఇదేమో పిరమిడల్, ఇదేమో టెట్రాహెడ్రల్. ఓకే, ఇదేమో టెట్రాహెడ్రల్. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ anions of chlorine oxoacids. Okay, anions of chlorine oxoacids. Next, ఈ ఆక్సోయాసిడ్స్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఈ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో చూద్దాం. అంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఎట్లా ఉంటుంది, థెర్మల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది, ఆక్సిడైజింగ్ పవర్ ఎట్లా ఉంటుంది. సో ఆల్ దీస్ వి డిస్కస్. ఫస్ట్ హియర్ ఐఎమ్ టేకింగ్ acidic strength. So how the acidic strength is there? No doubt HClO4 is strongest acid, that's why HClO4 acidic strength is greater than HClO3 than HClO2, HClO or HOCl. This is the acidic strength order. Least acidic hypochlorous acid, highest acidic perchloric acid. తర్వాత థర్మల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను, ఇది స్టేబుల్ కాదు, ఈజీగా ఆక్సిజన్ ఇస్తుంది, అందుకే ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇది గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని. ఇవి ఈజీగా ఇవ్వవు ఆక్సిజన్ని. సో ఇటు వచ్చే కొద్దీ ఆక్సిజన్ ఈజీగా ఇవ్వవు. కాబట్టి థెర్మల్ స్టెబిలిటీ, హీట్ చేస్తే ఈజీగా డికంపోజ్ అయ్యేది ఎవరంటే ఇది. మీకు చెప్పాను 80 degrees దగ్గరనే ఇది క్లోరైట్, హైపోక్లోరైట్ అయాన్ క్లోరైడ్ అండ్ క్లోరేట్గా మారిపోతుందని. ఇవి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ హీట్ చేయాలి, ఇది ఇంకా. సో అంటే స్టెబిలిటీ పెరుగుకుంటూ వచ్చింది. సో థెర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ కూడా ఇదే. HClO4 has more than HClO3 than HClO2 than HClO. ఓకే, ఇది థెర్మల్ స్టెబిలిటీ కూడా HClO4 నుంచి HOClకి తగ్గింది. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ పవర్. సో ఆక్సిడైజింగ్ పవర్ మీన్స్ అదర్ ఎలిమెంట్ని ఈజీగా ఆక్సిడైజ్ చేయడం. ఎవరు ఈజీగా చేస్తారు, ఎవరు ఆక్సిజన్ ఈజీగా ఇస్తే వాళ్ళు. హూ
కెన్ గివ్ ఆక్సిజన్ ఈజీలీ? HOCl. మనం చెప్పాం కదా, HOCl అన్స్టేబుల్, ఇట్ ఈజీలీ గివ్స్ నేసెంట్ ఆక్సిజన్. నేసెంట్ ఆక్సిజన్ ఎవరు బాగా ఇస్తారు? HOCl. కాబట్టి ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ ఎవరికి ఉంటుంది? HOClకి. ఈవెన్ దో ఇట్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్, ఇట్స్ ఆక్సిడైజింగ్ పవర్ ఈజ్ లీస్ట్. స్ట్రాంగెస్ట్ యాసిడ్ అయినా కూడా దీని ఆక్సిడైజింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆక్సిడైజింగ్ పవర్కి వస్తే HOCl ఆక్సిడైజింగ్ పవర్ ఈజ్ మోర్ దాన్ HClO2, దాన్ HClO3, దాన్ HClO4. ఇది ఆక్సిడైజింగ్ పవర్కి సంబంధించింది. అట్లానే మనం ఇప్పుడు బాండ్ ఆర్డర్ తీసుకుంటే, బాండ్ ఆర్డర్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది? మీకు ఇక్కడ స్ట్రక్చర్స్ వేసి చూపించాను. HClO4 ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ అని చెప్పాము. ఇది HClO4 స్ట్రక్చర్, ఇది HClO4 స్ట్రక్చర్. ఇక్కడ ClO4 మైనస్ తీసుకుంటే ఇది వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 4 ఆక్సిజన్స్ ఎన్ని బాండ్స్తో ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 7 బాండ్స్ ఉన్నాయి. ఎన్ని ఆక్సిజన్స్కి? 1 2 3 4 7/4 అనేది దీని బాండ్ ఆర్డర్. క్లోరిన్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఈజ్ 7/4. అదే HClO3 తీసుకుంటే, మీకు HClO3 తీసుకుంటే ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఆక్సిజన్కి క్లోరిన్కి మధ్యలో మొత్తం 5 బాండ్స్ ఉన్నాయి. ఎన్ని ఆక్సిజన్స్కి క్లోరిన్కి మధ్యలో ఉన్నాయి? 3. అంటే ఇక్కడ 5/3 వస్తుంది బాండ్ ఆర్డర్. అదే మీరు HClO2 తీసుకుంటే, HClO2 ఇది HClO2 అవుతుంది. 3 బాండ్స్ ఉన్నాయి 2 ఆక్సిజన్స్ మధ్యలో. అదే HClO తీసుకుంటే ఇది HClO, ఓన్లీ 1 బాండ్ ఉంది. కాబట్టి ఇక్కడ బాండ్ ఆర్డర్ వచ్చేసి 1 అవుతుంది HOClలో, ఇక్కడ 1.5 అవుతుంది. ఇక్కడ 5/3 అంటే 1.66 అవుతుంది. ఇక్కడ 7/4 అంటే 1.4 1 4 3 30 4 7 28. సో 1.75 అవుతుంది. బాండ్ ఆర్డర్ ఇక్కడ HOClలో 1 ఉంది, HClO2లో 1.5 ఉంది, HClO3లో 1.66 ఉంది, HClO4లో 1.75 ఉంది. ఇక్కడ హెచ్లు తీసేస్తే మనం ఇంకా బెటర్గా వస్తుంది అనమాట. హెచ్ ఉండేదానికంటే హెచ్ తీసేసినప్పుడు బాండ్ ఆర్డర్ ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే హెచ్ ఉంటే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు అనుకో ఈ మైనస్ ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. కాబట్టి బాండ్ ఆర్డర్ చెప్పొచ్చు. బాండ్ ఆర్డర్ చెప్పేటప్పుడు మనం యానియాన్స్కి చెప్తాం. సో బాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది అంటే దీనికి ఎక్కువ ఉంది. ClO4 మైనస్ బాండ్ ఆర్డర్ ఈజ్ మోర్ దాన్ ClO3 మైనస్, ఇట్స్ బాండ్ ఆర్డర్ ఈజ్ మోర్ దాన్ ClO2 మైనస్ ClO మైనస్. ఇది బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ 1.75 1.66 1.5 1 బాండ్ ఆర్డర్ తగ్గింది. బాండ్ ఆర్డర్ తగ్గితే ఏమవుతుంది? ఎప్పుడైనా సరే బాండ్ ఆర్డర్ తక్కువ ఉంటే, తక్కువ బాండ్స్ ఉంటే ఆటమ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ద బాండ్ ఆర్డర్ ఈజ్ మోర్, బాండ్ లెంగ్త్ విల్ బి లెస్. సో కాబట్టి బాండ్ లెంగ్త్ ఎలా వస్తుంది? బాండ్ లెంగ్త్ వచ్చి దీనికి ఎక్కువ ఉంటుంది. బాండ్ లెంగ్త్ ఈజ్ మోర్ ఇన్ బిట్వీన్ ClO బాండ్ లెంగ్త్ ఇన్ బిట్వీన్ Cl అండ్ O. Clకి Oకి మధ్యలో ఉన్న బాండ్ లెంగ్త్ ఎట్లా ఉంటుందంటే ClO మైనస్లో ఎక్కువ ఉంటుంది, లేదా నువ్వు HClO కూడా చెప్పొచ్చు. దేనికంటే ClO2 మైనస్లో కంటే ClO3 మైనస్, ClO4 మైనస్. సో బాండ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది, బాండ్ ఆర్డర్ ఏమో ఇంక్రీజ్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్సోయాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. వీటిలో బాండ్ ఎనర్జీ కూడా రాయొచ్చు. జనరల్గా ఏంటంటే బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది ఆక్సోయాసిడ్స్ ఆఫ్ క్లోరిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఈజ్ HCl, hydrogen chloride. In this I am going to explain about how can we prepare hydrogen chloride and what are the important properties of hydrogen chloride. Okay, ఇక్కడ ప్రిపరేషన్ మెథడ్ తీసుకుందాం. హైడ్రోజన్ క్లోరైడ్ మీకు తెలుసు, హైడ్రోజన్ క్లోరైడ్ ఈజ్ HCl గ్యాస్. ఇది గ్యాస్ ఫామ్లో ఉంటుంది, బట్ ఈజీలీ డిజాల్వ్స్ ఇన్ వాటర్లో డిజాల్వ్ చేసిన తర్వాత దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెవరల్ వేస్లో మనం యూజ్ చేస్తాం. ల్యాబ్లో HCl లేకుండా ల్యాబ్ ఉండదు మనం చేసే ల్యాబ్లో.
కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఉంది. ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, ఫస్ట్ దిస్ HCl was prepared by Glauber. He prepared by heating sodium chloride with H2SO4. So by heating sodium chloride with concentrated H2SO4, we will get this. By heating NaCl with H2SO4, we will get HCl. See here, when H2SO4 reacts with NaCl at around 420 Kelvin, one H is replaced by sodium. Here one hydrogen is replaced by sodium and NaHSO4 will form. This NaHSO4 is an acidic salt. It is. ఇంకా ఒక హైడ్రోజన్ ఉంది రీప్లేస్ అవ్వడానికి, కాబట్టి దీన్ని అసిడిక్ సాల్ట్ అంటారు. సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ అండ్ హియర్ H and Cl will form HCl. So here sodium hydrogen sulfate and hydrogen chloride will form. Or if you take more NaCl, see here this kind of reaction also takes place at around 823 Kelvin. When H2SO4 reacts with NaCl, Na2SO4 will form. సార్ ఇక్కడ ఒకటే ఎందుకు రీప్లేస్ అయింది, ఇక్కడ ఎందుకు రెండు రీప్లేస్ అయినాయి అంటే, ఫస్ట్ హైడ్రోజన్ H2SO4లోంచి ఫస్ట్ హైడ్రోజన్ వెళ్ళిపోవడం చాలా ఈజీ. ఫస్ట్ H+ని ఈజీగా ఇస్తుంది దాని సెకండ్ H+. కాబట్టి తక్కువ టెంపరేచర్ దగ్గరనే ఫస్ట్ H+ ఇచ్చింది. నీకు రెండో H+ కూడా పోవాలి, రెండు హైడ్రోజన్స్ సోడియంతో సబ్స్టిట్యూట్ అవ్వాలి అంటే టెంపరేచర్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే రెండో H+ ఇవ్వడం కొంచెం కష్టం అనమాట వెన్ కంపేర్డ్ విత్ ఫస్ట్ H+. సో ఇక్కడ హైడ్రోజన్ సబ్స్టిట్యూషన్ ఫస్ట్ది ఈజీగా అవుతుంది, సెకండ్ది కొంచెం కష్టం. అందుకే వీఆర్ హీటెడ్ మోర్. Na2SO4 and 2 moles of HCl will come. So this is the preparation method of HCl. ఇది ప్రిపరేషన్ మెథడ్ HCl. వెరీ సింపుల్. సోడియం క్లోరైడ్ H2SO4 కలిపితే HCl వస్తుంది. తర్వాత ప్రాపర్టీస్ తీసుకుంటే, అంటే HCl ఇంకా వేరే రాదా సార్ అంటే, డైరెక్ట్గా H2+Cl2తో కూడా ప్రిపేర్ చేయొచ్చు. మనం గ్లాబర్ అనే అతను గ్లోబర్ ప్రిపేర్డ్ మెథడ్ మనం చెప్పామంతే. చాలా మెథడ్స్లో HCl వస్తుంది బై ప్రొడక్ట్గా, అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ కూర్చోం కదా. నువ్వు డైరెక్ట్గా H2ని Cl2ని కంబైన్ చేసినా HCl వస్తుంది. H2+Cl2 ఇది కూడా రాసుకోవచ్చు కదా. H2 when reacts with Cl2 in presence of sunlight you will get HCl. సో ఇది కూడా రాసుకోవచ్చు నువ్వు మెథడ్, బట్ ఇది ఇంపార్టెంట్ మెథడ్ కాబట్టి అది చెప్పాను. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, HCl ఈజ్ ఏ కలర్లెస్ పంజెంట్ స్మెల్ గ్యాస్. చాలా ఘాటుగా ఉంటుందన్నమాట వాసన, మనం ఇన్హేల్ చేయలేం, అంత ఘాటుగా ఉంటుంది. సో కలర్లెస్ pungent smell gas, అది దాని ప్రాపర్టీ. మీకు వాష్రూమ్స్ క్లీన్ చేసినప్పుడు HCl వేసి యాసిడ్ వేసి క్లీన్ చేస్తారు చూడు, అప్పుడు చూడండి మీకు ఘాట్ వస్తుంది. కలర్లెస్ పంజెంట్ స్మెల్ గ్యాస్. నెక్స్ట్ ఇట్స్ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఆల్సో లెస్. హియర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది HCl ఈజ్ 189 Kelvin and melting point, or you can say freezing point is 159 Kelvin ఉంటుంది దీనికి. And it easily dissolves in water. It easily dissolves in water. వన్స్ వాటర్లో డిజాల్వ్ అయితే దాన్ని HCl అక్వాస్ సొల్యూషన్ అంటారు, దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. వెన్ HCl ఈజ్ కంబైన్డ్ విత్ వాటర్, వాట్ హ్యాపెన్స్ అంటే ఇట్ డొనేట్స్ H+ టు దిస్. H+ డొనేట్ చేస్తుంది దీనికి. దెన్ హియర్ యూ విల్ గెట్ H3O+ అండ్ Cl-. H3O+ Cl- వస్తుంది కాబట్టి ఎసిడిక్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. H+ ఫామ్ అయింది కాబట్టి ఎసిడిక్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ
హెచ్సిఎల్ డిసోసియేషన్ కాన్స్టెంట్ వచ్చి, అంటే హెచ్సిఎల్ ఎంత ఎక్కువగా హెచ్ ప్లస్ని ఇస్తుంది అంటే దీని డిసోసియేషన్ కాన్స్టెంట్ వచ్చి కేఏ 10⁻⁷. యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఫర్ హెచ్సిఎల్ ఈజ్ 10⁻⁷. అంటే చాలా ఎక్కువగా హెచ్ ప్లస్ని ఇచ్చే కెపాసిటీ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్ యాసిడ్. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్ యాసిడ్. రైట్. ఇంకా ప్రాపర్టీస్ ఏంటి అంటే, నార్మల్లీ ఇట్ రియాక్ట్స్ విత్ HCl reacts with some compounds, but like gold, platinum, these are noble metals. With these, HCl will not react. Not only HCl, you can take any other acids like H2SO4 or HNO3, ఏదైనా సరే వీటితో రియాక్ట్ అవ్వదు ఇండివిజువల్గా. బట్ a mixture of concentrated HCl and concentrated HNO3 in 3:1 ratio, అంటే 3 parts of concentrated HCl, 1 part of concentrated H2SO4, ఈ మిక్చర్ 1 part of concentrated HNO3, ఈ మిక్చర్ని అక్వారైజియా అంటారు. అక్వారైజియా. సో ఈ అక్వారైజియాలో గోల్డ్ అండ్ ప్లాటినం కూడా డిజాల్వ్ అవుతాయి. మీకు గోల్డ్ స్మిత్ దగ్గర సొల్యూషన్లో గోల్డ్ డిజాల్వ్ అయ్యింది. ఏంటంటే అది అక్వారైజియా, మోస్ట్ పవర్ఫుల్ ఇట్ ఈస్. ఇది గోల్డ్ ఎందుకు డిజాల్వ్ అవుతుంది ఇందులో? వై ఇట్ డిజాల్వ్స్ మీన్స్ వెన్ గోల్డ్ రియాక్ట్స్ విత్ దిస్ మిక్చర్. ఈ మిక్చర్లో ఏముంటాయి? H+ ions, Cl- ions and NO3- ions. In this H+ ions, NO3- ions and Cl- ions are present. With the Cl- ions, gold combine and AuCl4- will form, and this NO3 oxidizes this gold, and here you will get NO. Why? Because ఈ రెండు కలిసినప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుందంటే HCl HNO3 కలిసినప్పుడు NO ఫామ్ అవుతుంది. ఓకే, NO. సో ఇది NO ఫామ్ అయిందంటే రెడ్యూస్ అయింది, అంటే ఇది ఆక్సిడైజ్ చేయాలి దేన్నైనా. సో గోల్డ్ని ఆక్సిడైజ్ చేస్తుంది అండ్ H2O will come. H2O will come. I am not balancing. ఇది బ్యాలెన్స్ చేయట్లేదు నేను. సో ఇట్లా మీరు తీసుకోవచ్చు. అదే ప్లాటినం తీసుకున్నారనుకోండి, ప్లాటినంతోనైతే H+ NO3- Cl- gives PtCl6- 2 plus NO plus H2O ఫామ్ అవుతుంది. ఐఎమ్ నాట్ బ్యాలెన్సింగ్ దిస్. సో ఇక్కడ ఏంటంటే AU అయితే AuCl4- PT అయితే PtCl6- 2గా చేంజ్ అయ్యి డిజాల్వ్ అవుతాయి. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 మిక్చర్లో ఇవి డిజాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ HCl ఇంకా ఎక్కడ రియాక్ట్ అవుతుంది? సో హౌ దిస్ HCl రియాక్ట్స్ with weak acid salts. వీక్ యాసిడ్ సాల్ట్స్తో ఎట్లా రియాక్ట్ అవుతుంది? సో బిఫోర్ దట్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇవి రెండు కలిపితే ఎందుకు రియాక్ట్ అవుతుందని. సో దానికి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. ఈ కాన్సన్ట్రేటెడ్ HCl 3 parts అండ్ HNO3 1 part, ఇవి కలిసినప్పుడు ఏమవుద్దంటే ఇందులో నుంచి ఆక్సిజన్ ఈ హెచ్ఎస్ 4 H'లు ఉన్నాయి కదా, 4 H అండ్ 2 oxygens 2 H2Oగా వస్తాయి. ప్లస్ ఇంకొక ఆక్సిజన్ ఉంది NO ఒక Clతోని NOCl వస్తుంది. ఇంకొక 2 chlorines ఉన్నాయి కదా, అవి 2 chlorines ఉంటాయి. సో ఈ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ NO + Cl- ఉంది. సో దట్ ఐ రోట్ ఇక్కడ NO. ఓకే, సో NO అనేది దీనిది అనమాట. ఇది ఇప్పుడు ఈ Cls గోల్డ్తో రియాక్ట్ అవుతాయి. ఇక్కడ వచ్చే నేసెంట్ క్లోరిన్స్ దీంతో రియాక్ట్ అవుతాయి అన్నమాట. అది జరిగేది, రెండు కలిపినప్పుడు జరిగేది ఏంటంటే ఇది జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వీక్ యాసిడ్ సాల్ట్స్తో రియాక్ట్ అయ్యి దాన్ని డీకంపోజ్ చేస్తుంది. సో HCl ఇట్ డీకంపోజెస్ salts of weak acids.
సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్స్. సార్ వీక్ యాసిడ్ సాల్ట్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ H2CO3 వీక్ యాసిడ్. ఏంటది? H2CO3 వీక్ యాసిడ్. ఇది ఫామ్ చేసే సాల్ట్ని మీరు NaHCO3 అనొచ్చు, Na2CO3, రెండు రకాలు ఉంటాయి. సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, లేదా సోడియం బైకార్బోనేట్ అంటారు. అట్లానే సోడియం సల్ఫైట్ Na2SO3, ఇది H2SO3 సాల్ట్ అనమాట. ఇది H2SO3 వీక్ యాసిడ్, దాని సాల్ట్. ఇది వీక్ యాసిడ్, వాటి సాల్ట్స్. కాబట్టి ఇలాంటి వాటితోని HCl రియాక్ట్ అయ్యి వీటిని డికంపోజ్ చేస్తుంది. ఎట్లా డికంపోజ్ చేస్తుంది సార్? ఇది NaHCO3ని డికంపోజ్ చేసి CO2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ NaHCO3 ఉంది, దీంతో HCl రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు NaCl ఫామ్ అవుతుంది, ప్లస్ H2O ప్లస్ CO2 వస్తుంది. అట్లానే Na2CO3 ఉందనుకో, అప్పుడు 2 moles ఆఫ్ HCl రియాక్ట్ అయ్యి 2 moles ఆఫ్ NaCl ప్లస్ H2O ప్లస్ CO2 ఫామ్ అవుతుంది ఇక్కడ కూడా. ఓకే, అదే మీకు Na2SO3 ఉందనుకో, Na2SO3 ఇది HClతో రియాక్ట్ అయినప్పుడు, ఇది HClతో రియాక్ట్ అయినప్పుడు SO2 గ్యాస్ బయటకు వస్తుంది. 2 NaCl's అండ్ H2O వస్తుంది. 2 NaCl, ఇక్కడ 2 సోడియమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్, 2 NaCl, ఇక్కడ 2 హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ H2O, ఇక్కడ ఇంకా ఒక ఆక్సిజన్ పోతే SO2 ఉంటుంది, SO2. సో కార్బోనేట్తోని బైకార్బోనేట్తోనైతే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, సల్ఫైడ్తోనైతే సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. ఇది కూడా జరుగుతుంది అన్నమాట HClతో రియాక్షన్. ఇవి ఇంపార్టెంట్ రియాక్షన్స్, మనకి సిలబస్లో ఉన్న రియాక్షన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ HCl? HCl used to purify the bone black. బోన్ బ్లాక్ని ప్యూరిఫై చేయడానికి అండ్ టు ఎక్స్ట్రాక్ట్ గ్లూ ఫ్రమ్ ద బోన్ మధ్యలో ఉన్న గ్లూని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి HClని యూజ్ చేస్తారు. తర్వాత బోన్ బ్లాక్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి రెండు యూజెస్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ HCl. నెక్స్ట్ వీడియోలో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ చెప్దాం, దాంతో ఈ 17th గ్రూప్ ఫినిష్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.